రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులు తగిన గుణపాఠం చెబుతారని మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కరెడ్ల లక్ష్మారెడ్డి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో కాళేశ్వరం జలాలతో మోయ 9వ వాగుపై ఉన్న గణపూర గ్రామ చెక్ డ్యాం మండు టెండల్లోనూ పరవళ్లు తొక్కుతూ అలగురు పారిన శుభ సందర్భంగా బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అల్లూరి విజయరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ హరీష్ రావు చిత్రపటాలకు జలాభిషేకం చేశారు. అనంతరం గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో కొబ్బరికాయ కొట్టి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కరెడ్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం కూలిపోయింది కుంగిపోయింది అన్న కాంగ్రెస్ ప్రభుత్వ అసత్యపు మాటలు రైతులెవరూ నమ్మరని అన్నారు. నేడు కాళేశ్వరం జలాలతో చెక్ డ్యాంలు నిండుకుండలా మారాయని చెప్పారు. రైతులకు పూర్తి స్థాయిలో రైతు బంధు ఇంతవరకు అందలేదని కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులు తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. గ్రామాలలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్యతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన గుర్తొస్తుందని అన్నారు. లో వోల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బాలనర్సు మండల యువజన నాయకులు ఏలెటి అనిల్ రెడ్డి, లింగంపల్లి సంపత్ యాదవ్, మాధవరెడ్డి, రాజిరెడ్డి, భాస్కర్ రెడ్డి, గ్రామ రైతులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు గణపురం గ్రామంలో కేసీఆర్ హరీష్ రావు అభివృద్ధితోని కట్టిన చెక్ డ్యాంలలో జలకాలు సంతరిస్తున్నాయి. కాళేశ్వరమే ఉత్తమాట అని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్కు ప్రజలు గుణపాఠం చెప్పే విధంగా, రైతులు గుణపాఠం చెప్పే విధంగా రైతు వ్యతిరేక కాంగ్రెస్కు చెంపదెబ్బలాగా ఎక్కడి కాళేశ్వరం ఇక్కడ గణపురం నీళ్ళు వచ్చి జలకాల నడుస్తుంది. కాంగ్రెస్ కుక్కలు కొంతమంది ఈ నీళ్లు వచ్చలేదు కాళేశ్వరమే నడతలేదు అన్నావు. రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఇక్కడ నుంచే ఇన్ఛార్జి మంత్రి గారు, మీరు ఒక్కసారి వచ్చి గణపురం వచ్చి చూడండి. కాళేశ్వరం తెగిపోయిందని అవాకులు చెవాకులు చేస్తుర్రు. ఇలా నంగనూరు మండలం గణపురంలో జలకళ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నీళ్లు ఎవరు తెచ్చారు? ఈ నీళ్లు ఎందుకు వచ్చాయి? కేసీఆర్ హరీష్ రావు కృషి వల్ల తెలంగాణ అభివృద్ధి చేసి తెలంగాణకు నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్ హరీష్ రావు. మరియు మీ పిచ్చి పిచ్చి వాగులతోని రైతులకు అన్యాయం జరుగుతుంది. రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. ఇంకా కూడా వేరే వేరే డ్యాంలలో కావాల్సిన నీళ్లు ఉన్నాయి. రైతుల కోసం నీళ్ళు ఇవ్వన్నా కేసీఆర్కు పేరాడొస్తుందనో హరీష్ రావుకు పేరాడొస్తుందనో రైతులకు నీళ్ళు ఇవ్వకపోతలేరు మీరు. ఇంకా ఎప్పుడు మీకు ప్రజలు రాబోయే రోజుల్లో గుణపాఠం కూడా చెప్తారు. మరియు రైతులకు ఏమన్నారు? మేము వచ్చిన తెల్లారి మీ అందరికీ 6,000 రూపాయలు 6 గ్యారెంటీలు ఇస్తామని అన్నారు. 6,000 రూపాయలు రైతు బంధు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఏ రైతుకు కూడా రైతు బంధు చేయకుండా రైతు గోసపుచ్చుకుంటున్నారు. మరియు 2,000 రూపాయల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఇస్తామని అన్నారు. ఏ ఒక్క రైతు కన్నా 2 లక్షల రుణమాఫీ ఇచ్చారా? రైతుల విషయంలో మీరు ఆలోచన చేయండి. ఏ ఒక్క గ్రామంలో రైతు కోసం మేము బాగుపరిచినాము, ఈ రైతును బాగుపరిచామని ముచ్చట చెప్పండి. కాళేశ్వరం కొట్టుకుపోయిందని అన్నారు. మళ్ళీ కాళేశ్వరం కొట్టుకుపోయిందంటే మళ్ళీ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత పెద్ద ఎత్తున? ఇవాళ గణపురం వచ్చి చూడు కబోతులారా, మీ కళ్ళు కనబడతలేనట్టే కాంగ్రెస్ లీడర్లకు. కాళేశ్వరం ఇవాళ నువ్వు వచ్చినాక కట్టిందా? నువ్వు వచ్చినాక ఈ నీళ్లు వచ్చినాయా? మళ్ళీ ఈ కరెంటు నువ్వు వచ్చినాక వచ్చిందా? రైతుల విషయంలో నువ్వు ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్ గుణపాఠంలారా 24 గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నాడు. ఇవాళ గంటకు ఒకసారి కరెంటు పోతుంది. మీ కళ్ళ కనబడతలేదా?